హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షోనాకనే యూట్యూబ్ ఛానల్. నేనైతే ఇవాళ సండే ఉప్మా చేశాను ఫ్రెండ్స్. దొడ్డు రవ్వ ఉప్మా చేసుకున్నాను. దోశ, ఇడ్లీ ఇలాంటివి తెప్పించుకుందాం అనుకున్నా కానీ ఏం తెప్పించుకోలే. ఇంకా ఉప్మా చేసుకుందాం, దొడ్డు రవ్వ ఉప్మా చేసుకుందాం అని చేసుకున్నాను. దీంట్లో కొంతమంది అందరూ శనగపప్పు అన్నీ వేస్తారు. నేను వేయలేదు. ఓన్లీ మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పల్లీలు వేసుకొని పచ్చిమిర్చి అవి వేసేసుకున్నాను. టమాటా వేసుకోను ఫ్రెండ్స్, నేను ఉప్మాలో నాకు నచ్చదు. జస్ట్ ఉప్మా అంటే ఎట్లా చేసుకుంటా అంటే ఎప్పుడు నార్మల్గా జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేయను. అందరు అంటారు ఇవి వేయకుండా ఎట్లా చేసుకుంటావు నువ్వు, ఉప్మా తినబుద్ధి అవుతుందా అని అంటారు. మా మమ్మీ చేస్తే కూడా ఆనియన్, టమాటా అన్నీ వేస్తుంది. నేనైతే వేసుకోను. కానీ మా ఇంటి దగ్గర ఒక అన్న ఉంటాడు, వేణు, నాకు కొద్దిగా ఉప్మా చేసి పెట్టవా అని అన్నాడు. ఫస్ట్ టైం అడిగిండు అన్న. సరే అని చెప్పేసి, నేను తినేటట్టు చేస్తే బాగుంటుంది కదా ఫ్రెండ్స్, అందరు తినేటట్టు చేస్తేనే బాగుంటుంది కదా, అందరు అట్లనే చేసుకుంటారని, సరేలే నేను కూడా ఒకసారి తింటలే అని చెప్పేసి తింటాను. ఇవన్నీ వేస్తే తినను అన్నట్టు కాదు, కానీ నాకు ఎక్కువ ఇష్టం ఉండదు. మా మమ్మీ వంటి కోసం మా మమ్మీ అది చేస్తుంది కదా, తింటా. ఇంకా నేను చేసుకున్నట్టు చేస్తే ఎవరు తినరు. అందుకనే అన్న కూడా తింటున్నాడు, అడిగిండు కదా తింటా అన్నాడు కదా అని చెప్పేసి ఆనియన్, టమాటా అయితే వేసి మంచిగా చేసుకున్నాను. చూడండి, నేనైతే కొద్దిగా పసుపు వేసేసుకున్నాను. చాలామంది ఇట్లా, మా చెల్లి చేసేటప్పుడు కూడా ఇట్లా టమాటా, ఆనియన్ ఆయిల్లో వేగేటప్పుడే ఉప్పు కూడా వేసేస్తుంది. నేను అట్లా వేయను ఫ్రెండ్స్, నాకు అవి టమాటాకి ఉప్పు తగిలినట్టు అనిపిస్తుంది. అందుకని వాటర్ వేసుకున్న తర్వాత అప్పుడు ఉప్పు వేసుకుంటాను. అది మసులుతున్నప్పుడు నేను రవ్వ వేసుకుంటా. ఆల్రెడీ రవ్వ కొద్దిగా నేను వేయించి పెట్టుకుంటాను ఫస్టే. అందరు అట్లనే చేసుకుంటారు కానీ చెప్తున్నా, మళ్ళీ తప్పుగా అనుకోకండి. మీరు ఎలా చేస్తారో ఉప్మా, మీకు కొంతమంది కొద్దిగా వెరైటీలో కూడా చేస్తారు కదా, నేను చాలా చూశాను. తెలిసిన వాళ్ళు నాకు కొద్దిగా కామెంట్ చేయండి. నేనేమన్నా తప్పుగా మాట్లాడితే ఏమనుకోకండి, సారీ. లాస్ట్గా అయిపోయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని తినేసాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇంకేం లేదు. నేను దీనికి మాత్రం ఎల్లిపాయ కారం వేసుకొని టమాటా పచ్చడి వేసుకున్నా ఫ్రెండ్స్. ఎల్లిపాయ కారం మొన్న రీసెంట్గా నేను పట్టినాను. మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి.